యూజీసీ రెగ్యులేషన్స్ మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. కోర్టే కదా మాకేం సంబంధం అని మాట్లాడవచ్చు చాలామంది. ఇవాళ కోర్టులు కూడా అగ్ర కులాల చేతుల్లో ఉన్నాయి. కోర్టులు, రాజకీయాలు, వ్యాపారాలు ప్రతిదీ అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. మీడియా కూడా అగ్రకులాల చేతుల్లో ఉన్నది. వారం రోజులు దాదాపు మీడియా ఈ రెగ్యులేషన్స్, యూజీసీ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత వారం రోజుల పాటు మీడియా ఎడతెరపి లేకుండా దీని మీద స్టోరీలు నడిపించింది, దీని మీద డిబేట్లు నడిపించింది. అన్ని డిబేట్లు, అన్ని స్టోరీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వ్యతిరేకంగానే, అగ్రకులాలకు మద్దతుగానే నడిపించాయి. దేశం విభజన అయిపోతుంది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాపాడడం కోసం కొన్ని నిర్ణయాలు చేస్తే యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అందులో దాంతో పాటుగా మహిళలు, ప్రాంతం ఆధారంగా, లింగం ఆధారంగా, వికలాంగులైన వాళ్ళు, వీటి ఆధారంగా వివక్షకు గురి కాకూడదు అనే ఒకే ఒక దాంతో రెగ్యులేషన్స్ వచ్చినాయి. వాటిని తీవ్రంగా వ్యతిరేకించిన వీళ్ళు మీడియా మొత్తము ఆ రెగ్యులేషన్స్ మొత్తం దేశాన్ని విభజిస్తుందని ప్రచారం చేశారు. అన్ని మీడియా, నేషనల్ మీడియా, మెజారిటీ 95% మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది, అగ్రకులాల చేతుల్లో ఉంది. కాబట్టి దేశం విభజిస్తున్న ఈ రెగ్యులేషన్స్ అన్యాయం అయిపోతుంది అగ్రకులాల వాళ్ళకి. వాళ్ళని ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా మిగతా వాళ్ళ మీద వివక్ష కూడదు అన్నందుకు ఓసీలకు ఎట్లా అన్యాయం అయిపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా?